నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. వందే భారత్లో భాగంగా ఈరోజు ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ కొంతమంది కోసం నేను చేస్తున్నా. వాళ్ళు ఎవరు అంటే రావణ బ్రహ్మ యొక్క ఫ్యాన్స్ గురించి. అబ్బా, ఈ ఇంటర్వ్యూ మొత్తం వాళ్ళ గురించే చేస్తున్నా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో రావణుడికి ఫ్యాన్స్ చాలా మంది అవుతున్నారు, రోజు రోజుకు పెరుగుతూ ఉన్నారు, పేర్లు కూడా పెట్టుకుంటున్నారు కొంతమంది. సో వారి గొప్పతనం మీ అందరికీ తెలిస్తే ఇంకా బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఈ ఇంటర్వ్యూ మన జేసీ మనతో చేస్తున్నాం. అన్న నమస్తే. వందే భారత్. వందే భారత్, జై శ్రీరామ్. ఎట్లున్నారు? సూపర్ ఉన్నారు కదా, వెరీ నైస్. అండ్ అదే అన్న, అయితే మనకు శ్రీరామనవమి కూడా దగ్గరలో ఉన్నది. సో ఈ సమయంలో రావణుడి గురించి చాలా మందికి చెప్పాలి అని చెప్పేసి ఒక సంకల్పం మనం చేసినాం. దానిలో భాగంగా ఈరోజు ఇంటర్వ్యూ మనం మొదలు పెట్టబోతున్నాం, రైట్? అయితే ముందుగా రావణుడి గురించి మనం మాట్లాడుకోబోయే ముందు రావణుడికి ఆ పేరు ఎట్లొచ్చింది అనేది తెలుసుకోవాలని ఉన్నది. ఆయనకున్న ఒక ప్రత్యేకమైన పేరునే మనం పేరు అనుకుంటున్నాం. యాక్చువల్గా అది పేరు కాదు. ఓకే, రావణాసురుడి అసలు పేరు వాళ్ళ తల్లిదండ్రులు పెట్టింది దశగ్రీవుడు అనమాట. ఓకే, రావణాసురుడు బ్రహ్మ యొక్క మనవడు, అంటే బ్రహ్మ కొడుకు వాళ్ళ కొడుకుని. సో ఈయనకి దశగ్రీవుడు అని పేరు పెట్టిండు. పుట్టుకతోనే 10 తలలు ఉండడం వల్ల దశగ్రీవుడు అని పెట్టిండు. నిజానికి సింబాలిక్గా మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే 10 తలలు అంటే 10 అహంకారాలు ఉన్నాడు అని అర్థం అనమాట. ఒక్క అహంకారం కాదు, మనవాడికి చాలా అహంకారం ఉండేది. ఈ 10 తలలతో 10 రకాల అహంకారాలతో పుట్టినవాడు కాబట్టి దశగ్రీవుడు అయ్యాడు. తర్వాత ఓసారి ఏం చేసిందంటే శివుడిని మెప్పిస్తానని కైలాసానికి పోయి అక్కడ పోయి తపస్సు చేసి రకరకాలుగా ప్రయత్నం చేసిండు అనమాట. శివుడిని మెప్పించడం అంత తేలిక కాదు కాబట్టి కుదరలేదు. అయితే శివుడు ఎంతకి కరుణించి తను అడుకున్నట్టుగా వరాలు ఇవ్వట్లేదని చెప్పేసి, ఇది రావణాసురుడు అంటే దశగ్రీవుడు అంటే ప్రధానమైనది ఏంటంటే ఫస్ట్ అసలు అర్థం చేసుకోవాల్సింది, రావణాసురుడు అంటే అహంకారం, ఓకే, రాముడు అంటే ధర్మం. ఈ అహంకారానికి ధర్మానికి ఎప్పుడు పడదు. అదే మనకు రామాయణంలో కనిపిస్తుంది అనమాట. అహంకారంతో ఏం చేసిండు రావణాసురుడు అంటే పోయి కైలాస పర్వతాన్ని కదిలించేసి కైలాస పర్వతాన్ని ఎత్తుకొని వచ్చేద్దామని ట్రై చేసిండు. సో అప్పుడు శివుడు ఏం చేసిండంట అంటే తన బొటన వేలుతో కైలాస పర్వతాన్ని నొక్కిండు. ఆ తొక్కడంతో ఏమైందంటే ఈ రావణాసురుడు దాని కింద పడిపోయి నలిగిపోయిండని కొన్ని దగ్గర చెప్తారు. అతని చేతులు మాత్రమే నలిగిపోయినని కూడా కొన్ని చోట్ల చెప్తారు. మొత్తానికి ఏదేమైనా సరే కైలాస పర్వతం బరువు భరించలేని దశగ్రీవుడు ఎవరైతే ఉన్నారో గట్టిగా అరవడము లేదంటే గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది అనమాట. రావం అంటే సంస్కృతంలో అరుపు లేదా ఏడుపు అని అర్థం. ఆ విధంగా విపరీతమైన అరుపు లేదంటే విపరీతమైన భీకరమైన ఏడవడం తర్వాత శివుడు ఈ మొత్తానికి కరుణించి తర్వాత బోలాశంకరుడు కాబట్టి రావణాసురుని కరుణించి ఆయనకు వరాలు ఇవ్వడం జరిగింది. ఆ వరాలతో పాటు పేరు కూడా ఇచ్చిండు అనమాట. ఏంటంటే ఇప్పటి నుంచి నిన్ను రావణ అని పిలుస్తారని. రావణ అంటే గట్టిగా ఏడ్చిన వాడని అర్థం. సింపుల్గా చెప్పుకుంటే అంటే గట్టిగా ఏడ్చిన వాడని అర్థం. ఓకే, ఇప్పుడు దీంట్లో చెప్తూ మీరు ఒకటి అన్నారు ఏంటంటే బ్రహ్మ యొక్క మనవడు అంటే ఆ తర్వాత వచ్చినాడు రావణుడు అని చెప్పేసి. కానీ మరి రావణుడు మా దళితుడు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. మరి ఇప్పుడు బ్రహ్మ కులం ఏంటి అనేది మనం ఒకసారి అంటే ఈ కులాల గురించి మాట్లాడాలంటే మహా చిరాకు వస్తుంది నాకు బేసిక్గా. కానీ ఏంటంటే కొంతమందికి కొన్ని సమాధానాలు చెప్పాలంటే మనం కూడా బురదలకు పోయి మాట్లాడాల్సి వస్తుంది. దళితుడే కాదు, ద్రవిడుడు అని చెప్పే ఒక కాన్సెప్ట్ కూడా ఉంది. ఏది మన స్టాలిన్ వాళ్ళ బ్యాచ్ ఉంటుంది కదా, పెరియార్ నుంచి మొదలు పెడితే కరుణానిధి, వీళ్ళంతా ఏంటంటే రావణాసురుడు ద్రవిడుడు, రాముడేమో ఆర్యుడు అని చెప్తారు. అయితే మళ్ళీ వీళ్ళు ఏం చెప్తారంటే రాముడు ఆర్యులు అందరూ తెల్లగుంటారని చెప్తారు, రాముడేమో నల్లగుంటాడు. మరి అట్లా వీళ్ళ చెప్పే థియరీలకి పెద్ద అంటారు కదా, దాడి చేయడం, ఎదుటి వాళ్ళ మీద దాడి చేసి రాజకీయంగా పబ్బం గడుపుకోవడము. మరీ ఎంత దారుణం అయిపోయిందంటే రావణాసురుడు దళితుడు అని చెప్తే పిహెచ్డీలు ఇచ్చే యూనివర్సిటీలు కూడా కొన్ని ఉన్నాయి మన దగ్గర. అటువంటి స్కాలర్స్ కూడా తయారైన అనమాట. అంటే యూనివర్సిటీల్లో మేధావులు, రాజకీయాల్లో మేధావులు, ఇట్లా ఈ విధంగా ఈవెన్ నిన్న కూడా నేను రిపబ్లిక్ టీవీలో అర్నబ్ గోస్వామి చర్చలో కూడా చూసిన. కేకే అని మన ఒక సీనియర్ నాయకుడు ఉన్నాడు కదా, కాంగ్రెస్ నాయకుడు. కేకే అనేట ఆయన కూడా ఆర్యద్రవిడ సిద్ధాంతం రిపబ్లిక్ టీవీలో ఇంగ్లీష్లో చెప్తున్నాడు. ఆర్యద్రవిడ సిద్ధాంతాన్ని ప్రపంచం మొత్తం అందరూ నెగెట్ చేసేసిండు. అది నిజం కాదు, ఆర్యులు దండెత్తి రావడం లేదు, ఆర్యులు ఫస్ట్ ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అన్నారు, తర్వాత ఆర్యన్ మైగ్రేషన్ థియరీ అన్నారు. ఇవన్నీ తప్పు అని చాలామంది చరిత్రకారులు ఇప్పటికీ చెప్తున్నారు. అయినా సరే వితండవాదం చేస్తూ దాన్ని పట్టుకొని వేలాడే వాళ్ళు రావణాసురుడిని ద్రవిడుడు అని కావచ్చు, లేదంటే తమకు అనుకూలంగా దళితుడు అని కావచ్చు,
ఇవన్నీ చెప్తున్నారు. అసలు మామూలుగా దళితుడు అంటే మన దగ్గర ఉన్న కాన్సెప్ట్ ఏంటి అంటే అణిచివేతకు లోనైన వాడు, లేదంటే వివక్షకు గురైన వాడు అని. రావణాసురుడికి బంగారు లంక ఉంది, 1000 మంది భార్యలు ఉన్నారు, విపరీతమైన సంపద ఉంది, పైగా ఆయననే వేదుటి వాళ్ళ దగ్గర పోయి దోచుకొని వచ్చిండు. ఇవన్నీ చేస్తున్నవాడు దళితుడు ఎందుకు అవుతాడు? సరే, ఇవన్నీ పక్కన పెడితే వాదోపవాదాలు కాదు, మనకు ఏదైనా ఒక సాక్ష్యం కావాలి. రామాయణం గురించి మాట్లాడుకున్న రాముడు, సీత, హనుమంతుడు, లక్ష్మణుడు గురించి మాట్లాడుకున్న వాల్మీకి రామాయణం ప్రధానం కాబట్టి అదే వాల్మీకి రామాయణంలో రావణాసురుడి గురించి ఏం చెప్పిండ్రు అని చూస్తే బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ, ఆయనకి మానసపుత్రుడు పేరు పులస్త్యుడు, ఆ పులస్త్యుడి కొడుకు పేరు విశ్రవసుడు. ఈ విశ్రవసుడిని ఒక రాక్షస కన్య పెళ్లి చేసుకుంది, ఆమె పేరు కైకసి. ఈ విశ్రవసుడు కైకసిలకు మొదటి సంతానం రావణాసురుడు. ఆ తర్వాత ఈయనకు తమ్ముళ్ళుగా కుంభకర్ణుడు, విభీషణుడు పుట్టిండు, ఒక చెల్లెవి కూడా పుట్టింది, ఆమె పేరు శూర్పణఖ. ఇది వీళ్ళ ఫ్యామిలీ. ఇప్పుడు బ్రహ్మ కొడుకు వాళ్ళ కొడుకు ఏమవుతాడు? బ్రహ్మ వంశంలో వస్తాడు, అందుకే ఆయనని రావణ బ్రహ్మ అంటారు. అంటే ఇంకా అంటే ఖచ్చితంగా మాకు కులమే కావాలి అనుకుంటే కూడా ఆయన బ్రాహ్మడు అవుతాడు. ఒక రావణాసురుడు అనే బ్రాహ్మణుడి మీద రాక్షస బుద్ధి గల బ్రాహ్మణుడు. మళ్ళీ ఇక్కడ బ్రాహ్మణుడు అంటే అర్థం ఏంటి? చాలా సాత్విక. అది సుందరకాండలో మనం పోయి హనుమంతుడు సుందరకాండలో లోపలంతా వెతుకుతుంటాడు సీతాదేవి కోసం. వెతుకుతున్నప్పుడు పానశాలలు, భోజనశాలల్లో కూడా ఎంటర్ అయ్యి చూడాల్సి వస్తుంది. ఎక్కడుందో తెలియదు కాబట్టి వెతుకుతూ ఉంటాడు అనమాట. అక్కడ జింక మాంసము, నెమలి మాంసము, అడవి పంది మాంసం ఇవన్నీ కూడా పెట్టి ఉంటాయి అన్నమాట. రావణాసురుడు లంకలో ఇవన్నీ తింటుంటారు. మరి బ్రాహ్మడు కదా ఎందుకు తిన్నాడంటే, నేను చెప్పేది ఏంటంటే రావణాసురుడికి కులం ప్రకారంగా ఒకవేళ బ్రాహ్మడు అనుకున్నా కూడా బుద్ధి మాత్రం రాక్షస బుద్ధి ఉండడం వల్ల మద్యం తాగడము, మాంసం తినడము, మైథునానికి అంటే అదే కామానికి లోనయ్యి పరస్త్రీలను ఎత్తుకురావడము, ఇది మనవాడి దినచర్య. జై శ్రీరామ్. రిఫ్లెక్షన్కి మీరు ఇస్తున్న ప్రతి రూపాయి మాకు ఎంతో విలువైంది. మిమ్మల్ని నమ్ముకొని మాత్రమే రిఫ్లెక్షన్ వచ్చింది, నిలబడింది, తొలి అడుగులు వేస్తోంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇంకా చేయాల్సింది చాలా 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 మిగిలి ఉంది. దానికి మీ సహకారం మాకు ఎంతో అవసరం. ఆర్థికంగా లేదా ఛానల్కి సంబంధించిన ఎడిటింగ్ సిస్టమ్, కెమెరాలు, లైవ్ సెటప్, లైట్స్ లాంటి పరికరాల రూపంలో అయినా సహాయపడాల్సిందిగా కోరుతున్నాం. చాలా గట్టిగా చెప్పగలం, మీరిచ్చే ప్రతి రూపాయికి 100 రెట్ల అవుట్పుట్ ఖచ్చితంగా ఇస్తాము. మన రిఫ్లెక్షన్ సనాతన కాన్క్లేవ్ మీరందరూ చూసే ఉంటారు. అందులో మొదటి మెట్టు ఎక్కే ప్రయత్నం మాత్రమే ఈ కాన్క్లేవ్. ఇప్పుడు మీరేమో పరిస్థితులను ఎత్తుకొచ్చేవాడు అంటున్నారు. బట్ మా రావణ బ్రహ్మ సంస్కారవంతుడు అసలు సీతాదేవిని తీసుకొచ్చిండు, ఏ రోజు ఆమెను ముట్ట కూడా ముట్టలేదు. మావాడు ఒక గొప్ప హీరో అనే టైపులో మరి ఇక్కడ నరేషన్ జరుగుతూ ఉంటుంది బయట. ఇక్కడ విచిత్రం ఏంటంటే రావణాసురుడు సీతాదేవి, మణిరత్నం ఓ సినిమా కూడా తీసిండు రావణ్ అనే పేరుతో. దాంట్లో దానికి జస్టిఫికేషన్ కూడా ఇస్తాడు. అంతకుముందు అంటే ఇది మామూలుగా అంటే రామాయణ కథని తీసుకొచ్చి డైల్యూట్ చేసి మామూలు ప్యాంట్ షర్ట్ వేసుకున్న హీరోలను చూపిస్తాడు. అందులో ఏం సజెషన్ ఇస్తాడు మణిరత్నం ఇండైరెక్ట్గా అంటే, ఫస్ట్ వాళ్ళు వచ్చి వీళ్ళని డిస్టర్బ్ చేసినందుకు రావణాసుడు వెళ్ళి విక్రమ్ వెళ్ళి ఐశ్వర్యరాయని ఎత్తుకొచ్చిండని చెప్పి చూపిస్తాడు. ఇటువంటి కుత్సిత మేధావుల వల్ల చాలా రకాల సమస్యలు వస్తున్నాయి. అట్లనే ఇప్పుడు ఈ ఎవరు ప్రొఫెసర్లు అని చెప్పుకునే వాళ్ళు, రైటర్స్ అని చెప్పుకునే వాళ్ళు, కవులు, రచయితలు కూడా రావణాసురుడు సీతాదేవిని ఎందుకు ఎత్తుకొచ్చిందో మాట్లాడరు, ముట్టుకోలేదని మాత్రం చెప్తారు. రావణాసుడు అసలు ఎందుకు ఎత్తుకురావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎత్తుకురావడం అనేది నేరం కదా, అప్పుడు కాదు. ఇప్పుడు ఈ కాలంలో కూడా అసలు కిడ్నాప్ చేయడం అంటే తప్పు కదా. కిడ్నాప్ చేయడం అనే క్రైమ్ని పక్కన పెట్టి ముట్టుకోలేదు అంటే, ఇప్పుడు నేను కూడా ఎవరినైనా తీసుకుపోయి రూమ్లో వేసి లాక్ చేసేస్తాను. ఒక 100 రోజులు వాడిని ముట్టుకోను. నేను అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, నేను ముట్టుకోను. కానీ వాడు ఆకలితో చచ్చిపోతాడు కదా, అంతే కదా. కాబట్టి కిడ్నాప్ చేయడమే తప్పు. సరే, కిడ్నాప్ చేసింది తప్పు అనే విషయం పక్కన పెడితే ముట్టుకోలేదని అబద్ధం. రావణాసురుడు సీతాదేవిని ముట్టుకున్నాడు. ఎప్పుడు అంటే వెతుకొని పోయేటప్పుడు. ఈ సినిమా వాళ్ళ పైత్యం కొంత ఉంటుంది. అట్లనే మన రామభక్తి ఎక్కువైపోయిన వాళ్ళకు కూడా సీతాదేవిని రావణాసురుడు ముట్టుకున్నాడు అంటే సహించలేరు. అంటే ఆ బాధ మనకు సీతాదేవి మనం ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా సీతాదేవి అనడం కంటే కూడా సీతమ్మవారు అనడం మనకు సౌకర్యం ఆనందం ఎక్కువ ఉంటుంది. అటువంటి మనం అమ్మలా భావించే సీతాదేవిని వాల్మీకి రామాయణంలో వర్ణించినట్టుగా మన సినిమా వాళ్ళు ఎవరు తీయలేదు. అక్కడ మొత్తం ఎక్కడైతే అమ్మవారు పడిపోయిందో స్పృహ తప్పి ఆ భూభాగం మొత్తం పెకిలేపుకొని చూపిస్తారు. కానీ మరి ఆదిపురుషు లాంటి కళాఖండాలు ఈ మధ్య రామాయణాన్ని మొత్తం వక్రీకరించి పిచ్చి పిచ్చిగా చూపించిండు కదా, కార్టూన్ షో లాగా. అందులో ఏం చేస్తాడు, సీతాదేవి గాల్లో పోతుంటుంది, సీతాదేవి కాదు కృతిసానన్ గాల్లో పోతుంటుంది, ఆమెకు మొత్తం వైర్లు చుట్టేస్తాడు, మొత్తం చుట్టేసి తీసుకొని పోతుంటాడు గాల్లో. అటువంటివి ఏం జరగలే. రావణాసురుడు
అమ్మవారి జుట్టు పట్టుకొని ఆమె ఎడమ తొడ పట్టుకొని లేపి పుష్పక విమానంలో కూర్చోబెట్టాడు. అమ్మవారిని ముట్టుకున్నాడు. కానీ లంకకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ముట్టుకోలేదు. ముట్టుకోకపోవడమే కాకుండా అమ్మవారి అంటే సీతాదేవి పైన బలాత్కారం చేయడం లాంటి పనులు కూడా చేయలేదు. బలవంతంగా శృంగారం చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే దీని వెనుక పురాణంలో కథ ఉంది. మళ్ళీ వాల్మీకి రామాయణంలో కూడా చెప్తారు, కానీ ఫుల్ డీటెయిల్గా వేరే పురాణాల్లో ఉంది. ఏమైంది, ఈ రావణాసురుడు అనేవాడికి విపరీతమైన కామం ఉంటుంది. ఎంత కామం అంటే వీడికి సొంత కోడలు అంటే అదే కొడుకు వరుస అయ్యే వాడి భార్య, కోడలు వరుస అయ్యే అమ్మాయి కూడా వీడికి అంటపడితే ఆమెకు కూడా సెక్యూరిటీ ఉండదు. ఎవరు ఆమె అంటే రంభ. మనం అందరం చెప్పుకునే అప్సరస్ ఉంటుంది కదా, ఆ రంభ. ఈ రంభ అనే ఆమెకి భర్త ఉన్నాడు. ఆ భర్త పేరు నలకూబరుడు. నలకూబరుడు ఎవరంటే కుబేరుడి కొడుకు. కుబేరుడు ఎవరంటే సవతి తల్లి ద్వారా రావణాసురుడికి అన్న. అంటే రావణాసురుడి తల్లి వేరు, కుబేరుడి తల్లి వేరు, కానీ తండ్రి విశ్రవసుడే ఇద్దరికి. ఈ కుబేరుడు అన్న అయితే కుబేరుడి కొడుకు కూడా రావణాసురుడి కొడుకే అవుతాడు కదా, నలకూబరుడు అనమాట. ఈ నలకూబరుడి భార్య రంభ. ఈ రంభ ఒకరోజు ఎక్కడో బయట కనిపిస్తే మనవాడికి కామం కలిగిపోయి ఆమె చెప్తున్నా వినకుండా, నేను నీ కోడలు అవుతానని ఏడుస్తూ చెప్తున్నా వినకుండా ఆమెని బలాత్కరిస్తాడు. ఆమె పోయి తన భర్తకి చెప్తే ఆ నలకూబరుడు శపిస్తాడు, ఇక మీదట ఎవరైనా స్త్రీని ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా నువ్వు కానీ సంభోగిస్తే, ఆమెతో శృంగారం జరిపితే వెంటనే నీ తల 1000 ముక్కలైపోతుంది, నీ తల ముక్కలై చచ్చిపోతావు నువ్వు అని శాపం ఇస్తాడు. ఆ తర్వాత పుంజికస్థల అనే అప్సరసని కూడా ఇట్లానే బలాత్కరిస్తాడు, రేప్ చేస్తాడు. ఈ రేప్ చేసినప్పుడు ఆమె పోయి బ్రహ్మకు మొరబెట్టుకుంటుంది. ఆమె బ్రహ్మమానస పుత్రిక అనమాట. బ్రహ్మకి కూడా కోపం వచ్చి ఏం చేస్తాడంటే, ఇక మీదట నువ్వు ఆ స్త్రీకి ఇష్టం లేకుండా ఆమెతో శృంగారం కానీ జరిపితే నీ తల ముక్కలైపోతుంది అని చెప్పిస్తాడు. ఈ శాప భయంతో సీతాదేవి దగ్గర రాలేదు, లేకపోతే రేప్ చేసేవాడు. సీతాదేవి పాతివ్రత్యం ఉంది, అది ఇంకొక చర్చ. సీతాదేవికి ఎంత పాతివ్రత్యం ఉంది అనేది అది ఇంకొక చర్చ. అది కూడా కొన్ని పురాణాల్లో చర్చించడం జరిగింది. తర్వాత సీతాదేవి శతకంఠ రావణుడు అనేవాడిని సంహరించింది, ఆ విషయం వేరు. కానీ సీతాదేవి పాతివ్రత్యం పక్కన పెడితే రావణాసురుడు సీతాదేవితో అంతకు మించి ఇంకేం చేయలేదు. ఎందుకు అంటే తలబగిలి చచ్చిపోతాడు కాబట్టి. ఓకే, అది. అండ్ ఇప్పుడు రావణుడు ఒక గొప్ప శివభక్తుడు అని చెప్పేసి కూడా మనం చాలా మాట్లాడుతూ ఉంటాం, వింటూ ఉంటాం, ఎంతోమంది ఆదర్శంగా కూడా తీసుకుంటూ ఉంటాం. మరి దీనిపైన అసలు ఏంటి? ఎందుకంటే ఒకానొక విషయంలో మనం చూస్తే ఏంటంటే పార్వతీదేవి పట్ల కూడా రావణుడు వేరే రకంగా చూసిండు, వేరే రకంగా కోరుకున్నాడు అని కూడా మనం విన్న చరిత్ర ఉన్నది. రావణాసురుడు రాముడి చేతిలో చచ్చిపోతాడు. చచ్చిపోయినాక ఆయన బాడీ అక్కడ పడి ఉంటుంది. మండోదరి వస్తుంది. మండోదరి వచ్చి ఏడుస్తూ ఉంటుంది. మామూలుగా రావణాసురుడు చచ్చి పడున్నాడు, ఆయన భార్య మండోదరి వచ్చి ఏడుస్తుంది. ఆ ఏడుస్తున్నప్పుడు ఆమె ఫస్ట్ ఎవరిని తిట్టుండాలి? రాముడిని. ఎందుకంటే రాముడి వల్ల చచ్చిపోయాడు. కానీ మండోదరి మహాపతివ్రత, చాలా విజ్ఞానవంతురాలు, ఎంతో మెచ్యూరిటీ ఉన్న స్త్రీమూర్తి కాబట్టి, ఎంతో పరిణతి చెందిన ఆమె కాబట్టి ఆమె ఏమంటదంటే, నీ చావు నువ్వే తెచ్చుకున్నావు అని చెప్తుంది. ఎందుకు అంటే 2 కారణాలు. రావణాసురుడికి కామం ఎక్కువ, అహంకారం ఎక్కువ. ఈ అహంకారం ఎక్కువ అనేది కూడా చాలా సందర్భాల్లో మనకు కనిపిస్తుంది. వరం కోరుకుంటాడు రావణాసురుడు, బ్రహ్మ దగ్గర వరం కోరుకుంటాడు. ఏమని అంటే, నాకు దేవతల వల్ల, గంధర్వుల వల్ల, కిన్నెరుల వల్ల, కింపురుషుల వల్ల, ఇది ఇట్లా చెప్తాడు, లిస్ట్ చెప్తాడు. చెప్పి వీళ్ళెవ్వరి వల్ల మరణం రావద్దని చెప్తాడు. కానీ నరులు వానరుల గురించి చెప్పడు. మరి బుర్రకు గుర్తురాక అని కాదు, గుర్తొచ్చి కూడా అహంకారంతో మనుషులే కదా నన్నేం చేస్తారు, కోతులే కదా నన్నేం చేస్తారని చెప్తే, విష్ణుమూర్తి శ్రీరాముడి రూపంలో మానవుడిలాగా అవతారం ఎత్తి, శివుడేమో హనుమంతుడి రూపంలో వానరుడిగా వచ్చి మనవాడిని చంపడం జరిగింది అన్నాడు, రావణాసురుడిని చంపడం జరిగింది. అటువంటి ఒక అహంకార జీవి రావణాసురుడు. అట్లనే కామం విషయంలో మనం ఇప్పుడే చెప్పుకున్నాం, రంభ, పుంజికస్థల. ఈ విధంగా సుందరకాండలో హనుమంతుడు లంకలో ప్రవేశించినాక చెట్టు మీద కూర్చొని ఉంటాడు, సీతాదేవి అక్కడ కూర్చొని ఉంటుంది. రావణాసురుడు పొద్దున్న లేవగానే సీతాదేవి గుర్తొస్తుంది అనమాట. మన కొడుకు ఎర్లీ మార్నింగ్ లేవగానే కామం కలిగిపోతుంది. లేచి గుర్తొచ్చి సీతాదేవి దగ్గరకు వస్తాడు. వచ్చి సీతాదేవిని బెదిరించడం మొదలు పెడతాడు, పెళ్లి చేసుకోమని. అప్పుడు ఆమె గడ్డిపోచ అడ్డం పెట్టి గడ్డిపోచతో మాట్లాడుతూ ఉంటుంది అనమాట, రావణాసురుడిని తలెత్తి చూడకుండా. అయితే అప్పుడు వాల్మీకి అక్కడ ఒక సన్నివేశాన్ని వర్ణిస్తాడు అనమాట. రావణాసురుడు నిద్ర లేచి అట్లనే వచ్చేస్తుంటే కామంతో అతని వెంట అతని భార్యలు, అతను బంధించి తీసుకొచ్చిన వివిధ జాతుల వాళ్ళు, గంధర్వులు, కిన్నర్లు, దేవతా స్త్రీలు, వీళ్ళందరూ దాదాపు 5000 మంది ఉన్నారని వర్ణిస్తాడు. రావణాసురుడికి అంతఃపురంలో స్త్రీల కొదవ లేదు. నిజానికి హనుమంతుడు రావణాసురుడి శయనగృహంలోనే మంచంలో, ఇంకో మంచం మీద మండోదరి పడుకొని ఉంటే సీతమ్మ కనిపించేసిందని హనుమంతుడు సంతోషపడి సహజమైన కోతికి ఉండే చేష్టల ద్వారా చేస్తూ హనుమంతుడు ఆ గదంతా గెంతుతో ఆనందపడతాడు. మళ్ళీ ఆయనకే ఆలోచన వస్తుంది,
సీతాదేవి రాముణ్ణి కాదని ఇట్లా రావణాసురుడి పక్కన వేరే మంచం మీద పడుకుంటుందా, పడుకోదు కదా అని చెప్పేసి మళ్ళీ వెనక్కి తగ్గుతాడు. కానీ అక్కడ ఎందుకు హనుమంతుడు కన్ఫ్యూజ్ అయ్యాడంటే సీతాదేవి ఎంతటి అందగత్తే, ఎంతటి గొప్ప పతివ్రతనో మండోదరి కూడా అంత పతివ్రత. మనం పురాణాల్లో చెప్పుకునే పతివ్రతల పేర్లలో మండోదరి పేరు తప్పకుండా చెప్తారు. రావణాసురుడి భార్య కాబట్టి ఆమె చెడ్డదని ఎవ్వరు అనలేదు, ఆమెకి ఇచ్చే వాల్యూ ఆమెకే ఇస్తున్నారు. కాబట్టి మండోదరి అంత అందగత్తే, అంత పెద్ద పతివ్రత కూడా, అయినా సరే మనవాడికి తృప్తి లేదు. ఎక్కడ ఎవరు కనిపిస్తే వాళ్ళ మీద దాడి చేసేవాళ్ళు. అయితే పార్వతీదేవి ముచ్చట ఎందుకు వచ్చిందంటే ఒకసారి ఇట్లనే శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేసి అన్ని చేసి శివుడు ప్రత్యక్షమైన తర్వాత ఆయన పక్కన ఉన్న పార్వతీదేవి కావాలని అడిగాడు. ఈ మనవాడికి కంటికి కనిపిస్తే కోరుకోవడమే, దాంట్లో తల్లి కానీ చెల్లి కానీ ఇటువంటి భేదాలు ఏం లేవు. నిజానికి రావణాసురుడి కామం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. రావణాసురుడు నిజానికి చచ్చిపోయేవాడు కాదు రాముడి చేతిలో. రావణాసురుడి చావుకి కారణం సీతాదేవి కాదు, శూర్పణఖ కారణం. ఎందుకు అంటే శూర్పణఖ పోయి రాముడిని కోరుకున్నప్పుడు రాముడు ముఖచెవులు కోసేస్తాడు లక్ష్మణుడి చేత. ముఖచెవులు కోసిన తర్వాత ఆమె పోయి రావణాసురుడికి కంప్లైంట్ చేస్తాడు, నువ్వు నా ముక్కు చెవులు కోసిన వాడిని చంపాలి, నువ్వు అది ఇది అని చెప్తే సరే అని ఆవేశపడి మారీచుడు అని ఆయన దగ్గర పోతాడు. ఎవరు? ఆయన మేనమామ, రావణాసురుడి మేనమామ మారీచుడు, తల్లి వాళ్ళ తమ్ముడు. సో మారీచుడి దగ్గర పోయి నువ్వు పోయి బంగారు జింకగా మారు, నేను పోయి సీతాదేవిని అపహరిస్తా, ఇదన్నీ చెప్తే మారీచుడు చెప్తాడు. రాముడు బాలుడిగా ఉన్నప్పుడు, పెళ్లి కాక ముందు టీనేజ్లో ఉన్నప్పుడు ఒకసారి బాణంతో కొడితే నేను వచ్చి సముద్రంలో పడ్డా, ఇప్పటికి కూడా ఎవరన్నా రా అంటే నాకు భయం అవుతుంది, మా అంటారేమో అని అని చెప్పి, రామ అనే శబ్దం వస్తుందేమో అని, రా అనే పదం విన్నా భయం అవుతుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు కూడా రా అంటే మన రాక్షసులు అందరూ భయం అవుతుంటుంది పాకిస్తాన్లో, కెనడాలో. అట్లా రా అనే శబ్దానికి ఆ పవర్ ఉందన్నమాట. రా అగ్ని బీజం, అగ్ని ఉంటుంది రా అనే శబ్దంలో, అందుకని రా జపం చేస్తే అగ్ని వల్ల ఉండే శక్తి మనకు వస్తుంది అనమాట. అయితే ఈ మారీచుడు అట్లా బుద్ధి చెప్పి మేనల్లుడైన రావణాసురుడికి నువ్వు గమ్ముని ఇంటికి పో, ఉన్నదంతా తృప్తిగా ఉండు అని చెప్తే వాడు వెనక్కి వచ్చేసాడు రావణాసురుడు. వచ్చినాక శూర్పణఖ ఊరుకోవాలి కదా. శూర్పణఖ ఏం చెప్తుంది అంటే సీతాదేవి ఎంత అందగత్తే అని చెప్పి వర్ణించడం మొదలుపెట్టాడు. వీడికి చావు దగ్గర పడి సీతాదేవి అంత అందంగా ఉంటుంది అనేసరికి మళ్ళీ మారీచుడి దగ్గరకు వచ్చి బెదిరిస్తాడు, నేను రాజుని, నేను చెప్పినట్టు నువ్వు వినాలి, నువ్వు బంగారు జింక అవ్వాల్సిందే అంటే, సరే నేను ఇప్పుడు పోకపోతే నువ్వు చంపుతావు, నీలాంటి విధవ చేతిలో చచ్చిపోవడం కంటే రాముడి చేతిలో చచ్చిపోవడం బెటర్ అని చెప్పి మరీ పోతాడు. నీ చేతిలో చావడం కంటే రాముడి చేతిలో చచ్చిపోవడమే బెటర్ అని చెప్పేసి నేను పోతున్నా అని పోతాడు. పోయిన తర్వాత ఏమైంది, రాముడు లేని టైంలో సీతాదేవిని అపహరించాడు. ఇప్పుడు మన రావణాసురుడు అభిమానుల సంఘం ఉంది కదా, వీళ్ళందరూ చాలా గొప్ప వీరుడు అని చెప్తున్నారు కదా. మన సినిమాల్లో కూడా రావణాసురుడు చాలా గొప్పోడు అని చెప్తుంటారు కదా. ఈ మొత్తం బొంగుభోషానం బ్యాచ్ చెప్పే థియరీ ఏదైతుందో అదంతా తప్పని చెప్పే ఒకే ఒక సన్నివేశం ఏంటంటే సీతాదేవిని రాముడు లేనప్పుడు ఎందుకు అపహరించాడు రాముడు కదా. అసలు బలవంతుడు అంటారు కదా, అక్కడే రాముడు ఉన్నప్పుడు తీసుకొస్తే అయిపోయేది కదా. ఇంకొక చిన్న ఉదాహరణ ఏంటంటే రావణాసురుడిని ఇద్దరు వ్యక్తులు రాముడి కంటే ముందే పిచ్చకొట్టుడు కొట్టారు. ఎవరు అంటే కార్తవీర్యార్జునుడు, వాలి తన తోకకు చుట్టుకొని రావణాసురుడిని 7 సముద్రాలలో ముంచి తీసుకొచ్చిండు. కార్తవీర్యార్జునుడికి 1000 చేతులు ఉంటాయి. ఆ 1000 చేతుల మధ్యలో రావణాసురుడిని చిన్న పురుగులాగా నలిపేసిండు అనమాట. కాకపోతే వాళ్ళు వీడిని చంపే వరం లేదు, అంటే వాళ్ళ చేతిలో వీడు చచ్చే వరం లేదు కాబట్టి వాళ్ళు చంపినంత పని చేసి వదిలిపెట్టిండు అనమాట. ఈ కార్తవీర్యార్జునుడు రావణాసురుడిని ఓడిస్తే కార్తవీర్యార్జునుడిని పరశురాముడు చంపేసిండు. అటువంటి పరశురాముడిని రాముడు ఓడించిండు. అంటే ఇప్పుడు రాముడి బలం ఎంత ఉండొచ్చో ఆలోచించాలి. అట్లనే వాలి రావణాసురుని తోకలో చుట్టుకొని సప్త సముద్రాలు దింపిండు కదా, ఆ వాలిని ఒకే ఒక బాణంతో రాముడు చంపిండు. కాబట్టి రాముడి బలం చూడ్డానికి మన సినిమాలలో వీళ్ళు చూపించేది ఏంటంటే రాముడు అనగానే మొత్తం నీళ్ళని రంగు వేసేసుకొని ఓ బాణం పట్టుకొని చాలా సాధుజీవిగా కనిపిస్తాడు కదా. అట్లుండడు రాముడు. రణకర్కశ రాముడు అని వర్ణిస్తారు సంస్కృత వాంగ్మయంలో. రాముడు యుద్ధం చేస్తుంటేనంట ఒకసారి చివరిలో, అంటే రావణాసురుడితో యుద్ధం చేస్తున్నాడు, ఇంకా అందరు పోయిండు, ఇంద్రజిత్తు అందరూ అయిపోయినారు, రావణాసురుడే వచ్చిండు ఇక లాస్ట్ చావడానికి. ఇక్కడ ఇంకో స్వార్థం ఉంటుంది. మామూలుగా అయితే నిజంగా రావణాసురుడు గొప్పోడైతే కొడుకులని మైనమామల్ని అందరిని పంపించాడు, ఫస్ట్ హీరోలు వచ్చేటోడు. కేవలం సీతాదేవి మీద కామంతో కొడుకుల్ని తమ్ముళ్ళని అందరినీ పంపించి అందరినీ బలి చేసేసి, అంత నీచుడు, అంత స్వార్థపరుడు అనమాట. తర్వాత వస్తాడు, వచ్చిన రోజు ఒక రోజు బాణాలు ఎంత వేస్తాడంటే ఆ రోజు అనుకుంటాడు అనమాట సుగ్రీవుడు, నా అదృష్టం బాగుండి వాలిలాగా నేను రాముడికి ఎదురు నిలబడలేదు, రాముడితో పాటు ఉన్నాను కాబట్టి బతికిపోయినా, లేకపోతే కుక్క చావు తెచ్చేటోండి బాణాల దెబ్బకి అని చెప్పేసి. హనుమంతుడు కూడా అబ్బో రాముడు నా రాముడు ఎంత గొప్పోడు అనుకుంటాడు అనమాట. ఈ విధంగా అక్కడ ఆ రోజు అందరూ రాముడిని చూసి ఆశ్చర్యపోతారు. ఆ రోజు చివరికి వాళ్ళందరూ అనుకున్నది ఏంటంటే మనకి ఏదో పేరు రావాలని మన చేత యుద్ధం చేయించండు, కానీ రాముడు దలుచుకుంటే రావణాసురుడిని మొదటి రోజే చంపేసేటోడు అని చెప్పేసి.
ఇంత గొప్పోడైన రాముడితో రావణాసురుడు పెట్టుకొని చావడానికి కారణం ఏంటంటే ఇదే 2 కారణాలు. పార్వతీదేవి నుంచి మొదలుపెట్టి రంభ దాకా ఎవరిని వదిలిపెట్టని కామం. అది సీతాదేవి దగ్గరికి వచ్చినప్పుడు మనోడికి కాలం మూడింది. అహంకారం, మనుషులే కదా వానరులే కదా అనే ఆ తేలిక భావనతోని చావు కొని తెచ్చుకున్నాడు. ఈ విషయం మండోదరి కూడా చెప్పింది. ఓకే, అయితే దీంట్లో ఇంకొకటి కూడా బాగా వినిపిస్తూ ఉంటుంది ఏంటంటే యుద్ధం గురించి, యుద్ధం ఎప్పుడు మొదలు పెట్టాలి అని రాముడు లక్ష్మణుణ్ణి రావణాసుడి దగ్గరికి పోయి ముహూర్తం పెట్టమన్నాడు. అయితే రావణుడు అద్భుతమైనటువంటి అది కాబట్టి పాండిత్యం ఉన్నది కాబట్టి ఆయన తన చావుకు తనే ముహూర్తం పెట్టుకున్నాడు అని చెప్పేసి ఒకటి వినబడతా ఉంటుంది. దీనిలో ఎంతవరకు వాస్తవం ఉన్నది? అంటే మన దేశంలో 300 రామాయణాలు అంటే చెప్పుకోదగ్గ రామాయణం, ఇంకా చిన్న చిన్న వర్షన్లు అట్లనే జనాలు పొలాల్లో పాటలు పాడుకునే జానపద రామాయణాలు కూడా ఉన్నాయి. కానీ అట్లీస్ట్ ఒక 300 రామాయణాలు అయితే రాసిపెట్టిన రామాయణాలు ఉన్నాయని ఆ మధ్య మేధావి ఏం చేసిందంటే 300 రామాయణాలు ముందర పెట్టుకొని బాగా పిహెచ్డి చేసినప్పుడు వచ్చే స్టైఫండ్ ఇది ఉంటుంది కదా, ఆ డబ్బులన్నీ తింటూ మనోడు ఒక థీసిస్ తయారు చేసిండు అనమాట. ఒక పేపర్ సబ్మిట్ చేసి దాంట్లో మనోడు తేల్చింది ఏంటంటే 300 రామాయణాల ఆధారంగా రాముడికి సీత చెల్లెలు అవుతుందని తెలిసింది అనమాట. ఇట్లాంటి మేధావులు చాలామంది ఉంటారు. 300 రామాయణాలలో చిన్న చిన్న మార్పులు ఉంటాయి, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంటుంది. ఇవన్నీ లింక్ చేసుకుంటూ పోతే కొత్త స్టోరీ తయారవుతుంది అన్నమాట. అట్లనే ఇప్పుడు థాయిలాండ్లో రామాయణం ఉంటుంది, ఇండోనేషియాలో రామాయణం ఉంటుంది, అక్కడ కొన్ని చేంజెస్ ఉంటాయి. ఈ విధంగా రామాయణం అనేది అనేక వర్షన్స్ ఉన్నాయి. మనం ఏది తీసుకోవాలి అంటే వాల్మీకి రామాయణం ఒకటే తీసుకోవాలి. ఎందుకు అంటే మిగతా ఎవరు రాసినా సరే రాముడు ఈ భూమి మీద ఉండి వెళ్ళిపోయిన తర్వాత రాసిన రామాయణం. రాముడు వాల్మీకి మాత్రం అప్పుడే రాసింది. ఇప్పుడు మనం మోడీ గురించి ఒక బుక్ రాస్తే ఆ బుక్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది. మన తర్వాత 100 ఏళ్ల కాలం తర్వాత 100 సంవత్సరాల తర్వాత ఇంకొకరు ఎవరైనా కూర్చొని మోడీ గురించి రాస్తే వాళ్ళకు నిజం తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే మోడీ అనే వ్యక్తి ఇప్పుడు ఉన్నాడు. అట్లా రాముడి కాలంలో రాముడు ఎప్పుడైతే ఉన్నాడో వాల్మీకి కూడా అదే టైంలో అక్కడ ఉన్నాడు. వాల్మీకి తన దివ్య దృష్టితో మొత్తం చూసి రాసిండు. కాబట్టి వాల్మీకి రామాయణంలో ఏదైతే లేదో అది లేదని అర్థం. లేదంటే తర్వాత వాళ్ళు కల్పించిందని అర్థం. రావణాసురుడు జ్యోతిష్యంలో మంచి దిట్ట అనే విషయం నిజం. వేదాలు కానీ జ్యోతిష్యం కానీ బాగా చదువుకున్నాడు. చదువుకున్నంత మాత్రాన తన యుద్ధంలో వస్తే నిజాన్ని రాముడు వేదం చదవలేదని ఎవరు చెప్పింది? మరి రాముడికి వేదాలు వచ్చు, వశిష్ఠుడి దగ్గర విశ్వామిత్రుడి దగ్గర నేర్చుకున్నాడు కదా. రాముడికి జ్యోతిష్యం వచ్చు, మాత్రం ముహూర్తం రాముడు కూడా పెట్టుకుంటాడు కదా. కాబట్టి ముహూర్తం ప్రస్తావన లేనేలేదు వాల్మీకి రామాయణం. లక్ష్మణుడు వెళ్ళి అడగడం కూడా లేదు. కాబట్టి రావణాసురుడు తన ముహూర్తం తనే పెట్టుకున్నాడు అనేది కేవలం రావణాసురుడి మీద అభిమానంతో జనాలు సృష్టించుకున్నవి తప్ప ఇదంతే నిజం కాదు. ఇట్లనే శివుడి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కదా. వాల్మీకి రామాయణంలో ఎక్కడ రావణాసురుడు గొప్ప శివభక్తుడని మనకేం చెప్పరు. వేరే పురాణాలలో ఉన్నాయి, శివతాండవ స్తోత్రము అట్లాంటివి రాసిండని కూడా ఉన్నాయి. కానీ ఆ శివభక్తిలో కూడా పేగులు తీసి వాయించడము అంటే అది ఒక రకమైన తామస భక్తి, ఉన్మాద భక్తి అనమాట. అంతే తప్ప దాంట్లో ఒక సాత్వికమైన భక్తి, నాకు మోక్షం కావాలి, నాకు కోరికల నుంచి విముక్తి కావాలి, ఇవన్నీ అసలు ఓసారి ఆత్మలింగం అడుగుతాడు, ఇంకోసారి అదే కత్తి అడుగుతాడు, ఇంకోసారి 10 తలలు కావాలంటాడు. అన్ని కోరికలు కోరిండు శివుడిని. శివుడు ఏదంటే అది ఇచ్చిండు కూడా. కానీ ఒక్కసారి కూడా మోక్షం కావాలని కోరలేదు రావణాసురుడు. అంటే అజ్ఞానం, అహంకారం అంతుందన్నమాట. తనకు కామం నుంచి విముక్తి కావాలని కోరుకుని ఉంటే అసలు ఇన్ని సమస్యలే వచ్చేవి. అది ఓకే. అండ్ ఇంకొకటి మనం నార్మల్గా చూస్తుంటా ఉన్నాం, సీతా స్వయంవరం జరుగుతున్నప్పుడు రావణుడు వచ్చి, అంటే సినిమాల్లో చెప్తున్నటువంటి వ్యవస్థ చాలా మందికి సినిమా ద్వారా రామాయణం చేరువైంది కాబట్టి అది మీకు ముందు నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. అయితే రావణుడు వచ్చి ఫస్ట్ శివధనుర్భంగం చేయడానికి ఆ శివ ధనుస్సును లేపడానికి ప్రయత్నం చేయడానికంటే ముందు సీతమ్మ పైనుంచి చూసి రావణుడు కింద నుంచి చూసి అసలు సీతమ్మ కొంచెం భయపడుతూ ఉంటుంది, వీడు ఎక్కడ తీస్తాడు అని చెప్పేసి వీడేమో విజయ గర్వంతో నేను తీస్తా అనే ఉద్దేశంతో దాన్ని తీసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. 4 సార్లు ట్రై చేస్తాడు, కింద పడుతుంది. ఆ తర్వాత రాముడు వస్తాడు, ఒంటి చేతితోడు లేపుతాడు, టక్కున అనగానే అది విరిగిపోతుంది, భిన్నమైతే. తర్వాత సీతమ్మ రాముడు ఇద్దరు కళ్ళు కలిస్తే ఆ తర్వాత పెళ్లి వ్యవస్థ. ఇది నార్మల్గా సినిమాల ద్వారా ప్రచారంలో ఉన్నటువంటి సీతా స్వయంవరం రామాయణంలోని అతి ముఖ్యమైనటువంటి భాగం. దాదాపుగా సీతా స్వయంవరం అంటే ప్రతి ఒక్కరికి కళ్ళ ముందు కనిపించేది ఇదే. వాల్మీకి రామాయణంలో సీతా స్వయంవరం గురించి ఏమున్నది? సీతా స్వయం గురించి ఏం లేదు, ఎందుకంటే సీతా స్వయంవరం జరగలేదు కాబట్టి. ఓకే. ద్రౌపది స్వయంవరం అనేది ఒకటి ఉంది. అట్లా దమయంతి, నల దమయంతుల కథలో కూడా స్వయంవరం ఉంటుంది, కానీ సీతా స్వయంవరం లేదు. అసలు రామాయణం అనే దాన్ని అర్థం చేసుకుంటే ఇటువంటి ఆలోచన డౌట్స్ రావు. రాముడు అంతకు ముందు రోజు రాత్రి దశరథుడు పిలిచి నీకు రాజ్యం ఇస్తున్నానంటే సరే అంటాడు. పోయి ఉపవాసం చేసి పడుకుంటాడు దర్భల మీద. అంటే శాస్త్ర ప్రకారం తెల్లారి మర్నాడు పొద్దున్న పట్టాభిషేకానికి సిద్ధమవడం కోసం రెడీ. మళ్ళీ పొద్దున్న పిలిచి నువ్వు అడవికి పో 14 ఏళ్ళు అంటే సరే అంటాడు.
దశరథుడు చెప్పిన మాట కోసం దశరథుడు తర్వాత చనిపోతే భరతుడు వస్తాడు, కైకేయి ఎవరైతే కోరికలు కోరిందో ఆ కైకేయి కూడా వచ్చి తప్పైపోయింది తిరిగి రా అని చెప్పి కోరుతుంది. భరతుడికి బంగారు పాదకలు ఇచ్చి పంపిస్తాడు తప్ప దశరథుడు లేడు కాబట్టి మళ్ళీ వెనక్కి రాజ్యం పరిపాలించుకుందామని ఆశపడలేదు రాముడు. అటువంటి ధర్మనిరతి కలిగిన రాముడు రాజ్యాన్ని కూడా వద్దనుకున్నవాడు. సింపుల్ లాజిక్. స్వయంవరంకి వెళ్ళిపోయి ఏది విశ్వామిత్రుడితో బయలుదేరి కథలోకి వెళ్తే మనము అయోధ్య నుంచి విశ్వామిత్రుడి వెంట యాగ సంరక్షణ కోసం అని వెళ్ళి తాటకిని చంపి అక్కడి నుంచి అహల్య శాప విమోచనం చేసి అక్కడి నుంచి జనక మహారాజు దగ్గరికి వస్తాడు. సీతమ్మవారి రాజ్యానికి వచ్చి అక్కడ శివధనుర్భంగం చేసి పెళ్లి చేసుకుంటాడు. అయితే ఇక్కడ మనకు ఒక పొరపాటు ఏంటంటే దశరథుడు లేడు కదా, విశ్వామిత్రుడు వెంట వచ్చినప్పుడు దశరథుడు లేడు. విశ్వామిత్రుడు ఆయనను తీసుకొని పోయి జనక మహారాజ్ సభలో కూర్చోబెట్టిన తర్వాత శివధనుర్భంగం చేయగానే దశరథుడు తన భార్యలతో వస్తాడు, పెళ్ళి అయిపోతాడు. అంటే రాముడు తన పెళ్లి విషయంలో తానే నిర్ణయం తీసుకున్నాడా, లేదంటే విశ్వామిత్రుడు చెప్తే దశరథుడిని ఏముందిలే లైట్ తీసుకుందామని విశ్వామిత్రుడు మాట విని చేసుకున్నాడా? దశరథుడు వద్దని చెప్తే రాజ్యాన్నే వదులుకున్న రాముడు దశరథుడి పర్మిషన్ లేకుండా పెళ్లి చేసుకుంటాడు. ఈ కాలం యూత్ లాగా తన సొంత నిర్ణయాలు తీసుకుంటాడు, మై మ్యారేజ్ మై డెసిషన్ అని అంటాడని మనం అనుకోలేం కదా. రాముడు పితృవాక్య పరిపాలకుడు కాబట్టి విశ్వామిత్రుడి వెంట అయోధ్య నుంచి బయలుదేరి వచ్చి యాగ సంరక్షణ చేసి రాక్షస సంహారం చేసి అక్కడి నుంచి అహల్యాదేవి శాప విమోచనం చేసి జనక మహారాజ్ దగ్గర చేరుకుంటాడు. చేరినప్పుడు అక్కడ స్వయంవరం జరిగింది అనేది మన సినిమా వాళ్ళు సృష్టించింది, కానీ నిజంగా అక్కడ స్వయంవరం జరగలేదు. రెండోది ఏంటంటే ఇప్పటికి కూడా మన పెళ్ళిళ్ళలో కూడా ఈ మధ్య ప్రీ వెడ్డింగ్ షూట్లని అదని ఇదని చాలా రకరకాల కార్యక్రమాలు అన్నీ జరిగిన తర్వాత పెళ్లికి వస్తున్నారు కదా. ఆ పెళ్లిలో నామమాత్రకంగా ఒక ఇది ఉంటుంది, ఒక సంప్రదాయం ఉంటుంది. ఏంటంటే ఒక చీర కానీ పట్టు వస్త్రం కానీ పెట్టుకుంటారు. పట్టిన తర్వాత అది తీసిన తర్వాత ఒకరి కళ్ళలో ఒక్కొక్కరు చూస్తారు. యాక్చువల్గా పూర్వకాలంలో చిన్నప్పుడు అంటే బాల్య వివాహాలు కావచ్చు, ఆ కాలంలో ఏజ్ తక్కువలో పెళ్ళిళ్ళు అయ్యాయి కదా. అప్పుడు లవ్ అఫేర్స్ డేటింగ్లు ఇవన్నీ లేవు కాబట్టి పెద్దలు చెప్పిందే చేసుకునే వాళ్ళు కాబట్టి ఆ బట్ట తీయగానే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తారు కదా, అది ఫస్ట్ టైం అనమాట. నిశ్చితార్థంలో కూడా ఎదురుపడేవాళ్ళు కాదు, నిశ్చితార్థం పెద్దలు చేసుకునేవాళ్ళు. వాళ్ళు అనుకునేవాళ్ళు మీ అబ్బాయి మా అమ్మాయి ఇంకా మీదట కలిసి ఉంటారని వాళ్ళు అనుకునేవాళ్ళు. అప్పుడు కూడా అబ్బాయిని చూసేది కాదు. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత ఆ బట్ట జరిపినప్పుడు ఆ వస్త్రం తీసినప్పుడు ఫస్ట్ టైం చూసుకోవాలి. ఇది ఎగ్జాక్ట్లీ పాటించిన వాడు రాముడు. కాబట్టి స్వయంవరం జరిగితే సీతాదేవి వచ్చి అంతమంది మగవాళ్ళ మధ్యలో తిరగాలి కదా, అది సాధ్యమే కాదు. రెండోది మన సినిమాలో చూపించినట్టు అక్కడ ఒక చిన్న బాల్కనీ సెట్టింగ్ చేస్తారు మన వాళ్ళు. ఆ బాల్కనీలో కూర్చొని సీతమ్మవారు వంకర చూపులు చూడడము, ఇక్కడ నుంచి రాముడు కూడా చూడడం ఏమంటారు ఒకసారి చూసి తలదించుకోవడము, ఇటువంటి రకరకాల రొమాన్స్ అంతా చూపిస్తుంటారు. ఇవేవి జరగలేదు, సీతా స్వయంవరమే జరగలేదు. మరి ఈ శివధనుర్భంగం కథ ఏంటి అంటే శివధనస్సు అనేది జనక మహారాజు వాళ్ళ వంశంలో ఎప్పటి నుంచో వస్తుంది. ఆ శివధనస్సు చేరిని పట్టుకొని శివుడు రాక్షస సంహారం చేశాడు, తారకాసురుడిని చంపిండు అనమాట. అది చాలా పెద్దగా ఉంటుంది. నేను ఇంతకుముందే చెప్పినట్టుగా రాముడు ఆ శివధనస్సుని రాముడు లక్ష్మణుడు క్షత్రియ బాలులు కదా, సో క్షత్రియ యువకులైన ఈ రామలక్ష్మణులు ఆ శివధనస్సుని చూస్తానంటున్నారు కాబట్టి ఒకసారి చూపించండి అంటాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు కూడా ఏం పెళ్లి చేయడానికి వచ్చిన బ్రోకర్ కాదు, ఆయన తనకు జనకుడు చేసిన ఒక యజ్ఞానికి వస్తాడు అంతే. విశ్వామిత్రుడికి సీతారాముల కళ్యాణ బాధ్యత లేదు. ఆయన కేవలం రాముడిని తీసుకొచ్చి యజ్ఞం చూపిస్తాడు. శివధనస్సు కూడా చూడు, క్షత్రియుడు కదా నీకు అంటే శివుడు రాముడు అంటేనే ధనుర్ధారి, ధనుర్విద్య బాగా వచ్చినవాడు కాబట్టి శివుడు వాడిన ధనస్సు ఇది చాలా పెద్దగా ఉంటుంది చూడు అని చెప్తాడు అన్నమాట. దాన్ని 5,000 మంది సైనికులు తెచ్చారని రాస్తాడు వాల్మీకి. 5,000 మంది తెచ్చిన సైనికులు మోసుకొచ్చిన దాన్ని రాముడు తన ఎడమ చేత్తో పైకెత్తుతాడు. రాముడు బలం అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. తర్వాత దాన్ని కుడి చేత్తో ఆ వెంటినారు ఉంటుంది కదా దాన్ని తీసి కట్టడానికి ప్రయత్నిస్తాడు. ఈ కట్టడానికి ప్రయత్నిస్తున్న కాలంలో ఏమవుతుందంటే అది పురాతనమైంది, చాలా యుగాల కిందిది కాబట్టి అది విరిగిపోద్ది. సో జనకుడు శివధనుసుని విరగొట్టేయండి అని కూడా రూల్ పెట్టాడు. స్వయంవరం లేదు ఫస్ట్ పాయింట్. శివధనుర్భంగం అనేది జనకుడు పెట్టిన రూల్ కాదు, శివధనుస్సుని ఎక్కువ పెట్టడం మాత్రమే. దాన్ని పైకి ఎత్తి కట్టాలి, కడితే సరిపోయినట్టే. ఎవరు ఎక్కువ పెడితే వారికి సీతాదేవిని ఇస్తాను అంటాడు. అది కూడా పెద్ద ప్రచారం జరిగింది కాదు, ఆయన తను అనుకుంటాడు అంతే. రాముడు వచ్చి శివధనస్సుని ఎత్తిపెట్టి కడుతున్నప్పుడు రాముడికి తెలియదు సీతాదేవిని ఇస్తాడని చెప్పి. ఒకవేళ తెలుసుంటే రాముడు ఎంత పితృవాక్య పరిపాలకుడు అంటే వెంటనే ధనస్సు కింద పెట్టేసి మా నాన్నతో మాట్లాడుకోమని చెప్పేవాడు. రాముడి నుంచి నేర్చుకోవాల్సిందే అది.
తల్లిదండ్రులను కాదని, గురువుని కాదని ఏది పని చేయలేదు రాముడు. కాబట్టి ఆయనకు తెలియదు కాబట్టి అది కట్టడానికి ప్రయత్నిస్తే విరిగిపోయింది అది. సో మొత్తానికి ఎక్కుపెట్టాడు కదా. ఎక్కుపెట్టినప్పుడు జనకుడు ఏమంటాడంటే, ఎవరైతే ఈ శివధనస్సుని ఎక్కుపెడతారో నేను వాళ్ళకి సీతాదేవిని ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాను కాబట్టి నేను పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అంటే. యాక్చువల్గా మనోళ్ళ లెక్క ప్రకారం అక్కడ ఏం సీన్ జరగాలంటే, నార్మల్గా మన సోకాల్ లెఫ్ట్ లిబరల్ సెక్యులర్ వీళ్ళ లెక్క ప్రకారం నాకంటే మీరంతా స్టోరీ చెప్తా ఉంటే నాకు అనిపిస్తున్నది. వెంటనే ఏంది అంటే జనకుడు వచ్చేసి రాముని నీ కులం ఏంటిదని అడగాలి. అడిగిన తర్వాత నీ కులం మా కులం ఒకటే అయితేనే నేను పెళ్లి చేస్తా, నువ్వు వేరే కులం అయితే మళ్ళీ మాకు సెట్ కాదు అని చెప్పేసి ఆయన మాట్లాడాలి. మళ్ళీ అక్కడ కూడా వాళ్ళ దగ్గర సమాధానం ఉంటుంది. వాళ్ళు ఒకటే కులం కాబట్టి అసలు జరిగింది శివధనుస్సు ఎక్కుపెట్టడానికి మా దళితుల్ని రానివ్వలేదు, మా ద్రవిడుల్ని రానివ్వలేదు అని వాళ్ళు ఇంకో కోణంలో కూడా చెప్తారు. రాముడు క్షత్రియుడే, జనకుడు క్షత్రియుడే కాబట్టి తన సీతాదేవిని ఇచ్చిండని చెప్తారు. అంటే ఆయన ఎవరు ఎక్కుపెట్టినా చెప్పేసి పెళ్లి చేస్తా అని చెప్పి అనుకున్నాడు కదా. అంటే ఎక్కుపెట్టడం అంటే ఆ రాజులు అంటే ఒకటైతే ఉంది, గంధర్వులు, రాక్షసులు, మానవులు అందరూ వచ్చి ప్రయత్నిస్తుంటారు. ఎవరికి నియమం అయితే లేదు, కుల నియమం అయితే లేదు. అక్కడ క్షత్రియులే రావాలని అయితే అర్థమైపోయింది కదా. అక్కడ కులం శివధనుస్సును ఎక్కుపెట్టడమే అసలు అర్హత, కులం కాదు. అదే కులం అనేది మన దేశంలో ఉండేది, వర్ణం ఉండేది, తర్వాత కులం వచ్చింది. ఆ కులం కూడా ఈ మధ్య కాలంలో గత 500-1000 సంవత్సరాల్లో చాలా గట్టిగా పడిపోయింది. కులపిచ్చి ఇటు రైట్ వింగ్ లో ఉంది, రైట్ వింగ్ లో కొంతమందికి, లెఫ్ట్ వింగ్ వాళ్ళకేమో కులాన్ని వాడుకొని బతికేయాలని ఒక దురద ఎక్కువ ఉంటుంది. కాబట్టి కులం గురించి చెక్ చేయడం మొదలు పెడితే లోపాముద్ర అనే పతివ్రత ఎవరైతే ఉన్నారో ఆమె క్షత్రియుడు, రాజు కూతురు. అగస్త్యుడు ఏమో బ్రాహ్మణుడు. వశిష్ఠుడు, అరుంధతి కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అనే చెప్తారు. అరుంధతిని దళితులు ఇప్పటికి కూడా అంటే రైట్ వింగ్ లో హిందుత్వవాదాన్ని నమ్మే దళితులు అరుంధతి మా కులంలో పుట్టిన ఆడపడచ్చు అని చెప్తారు. జాంబవంతుడు మా వాళ్ళు అంటారు. ఈ విధంగా కులాలను పట్టుకొని కూర్చుంటే మన వాళ్ళు ఎక్కడో ప్రతి కులంకి కూడా తమకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. విశ్వకర్మ ఉన్నాడు కదా, పురాణాల్లో విశ్వకర్మని ఒక త్వష్ట అనే బ్రాహ్మణ బాలుడిగా చెప్తుంది కథ, పురాణం కథ. కానీ ఇప్పుడు విశ్వబ్రాహ్మణులు ఉన్నారు కదా, గోల్డ్ స్మిత్ పనిచేసే వాళ్ళు తమ కులదైవంగా భావిస్తారు. నిజానికి కులదైవంగా భావించి పూజ చేసుకోవడానికి కులం అక్కర్లేదు. వెంకటేశ్వర స్వామిది ఏ కులం అని రోజు మధ్యాహ్నం కళ్యాణం జరుగుతున్నప్పుడు భారద్వాస గోత్రం అని చెప్తారు విశ్వామిత్రుడు. కానీ వెంకటేశ్వర స్వామి దగ్గర పోయి దర్శనం చేసుకుంటున్న వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. నిజానికి అన్ని మతాల వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విధంగా కుల ప్రస్తావన పక్కన పెడితే రామాయణంలో జరిగింది ఏంటంటే, శివధనస్సును ఎక్కుపెట్టి రాముడు సీతాదేవిని పెళ్లి చేసుకోవడానికి అర్హత అయితే పొందాడు. కానీ సీతాదేవిని నేను పెళ్లి చేసుకుంటానని రాముడు అనలేదు. జనకుడు వచ్చి నా మనసులో ఈ ఉద్దేశం ఉంది అంటే దశరథుడిని పిలిపించండి అని చెప్పాడు లాస్ట్. దశరథుడు రావడానికి 1 వారం రోజులు పట్టింది. అయోధ్య నుంచి నేపాల్ నుంచి, అదే ఉత్తరప్రదేశ్ నుంచి నేపాల్కి రావడానికి. ఆ 1 వారం రోజులు అక్కడే బస చేశాడు రాముడు. బస చేసి లక్ష్మణుడు కూడా వెంటుంటాడు. భరత శత్రుఘ్నులను తీసుకొని దశరథుడు వస్తాడు. వచ్చిన తర్వాత 2 వంశాలలో ఉన్న పూర్వ చరిత్ర మొత్తం చెప్తాడు. వీళ్ళ వంశం చరిత్ర మొత్తం చెప్తారు, వాళ్ళ వంశం జనకుడి వంశ చరిత్ర కూడా చెప్తారు. ఈ చరిత్రలు అన్నీ చెప్పుకున్నాక ఇద్దరు తగిన వాళ్ళం అనుకున్నప్పుడు దశరథుడు సరే అన్న తర్వాత రాముడు సీతాదేవి మెడలో తాళికట్టాడు అనమాట. అప్పుడు కళ్యాణం జరిగినప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం చూసుకున్నారు. కాబట్టి సీతా స్వయంవరం అనే అపోహని, భ్రమని సినిమా వాళ్ళు సృష్టించారు అనే విషయం గుర్తుపెట్టుకొని ఇక మీదట దాన్ని తొలగించడం మంచిది. బేసిక్గా సినిమాటిక్గా చూడడానికి బాగానే ఉంటుంది, కానీ దానిలో మళ్ళీ లోపాలు ఇవున్నాయి అని చెప్పి జనాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ చెప్పాలనిపిస్తుంటుంది. వాస్తవం ఏంటి, సీతాదేవి స్వయంవరం అంటూ చూపించడం వల్ల నిజానికి నష్టమేం లేదు. కొన్ని మాత్రం నష్టంగా ఉంటాయి. కొన్ని అంటే ఆ పాత్ర యొక్క ఔచిత్యాన్ని చులకన చేసే విధంగా ఉంటాయి. అహల్యని తీసుకుంటే రాముడు ఒక రాయి మీద కాలు పెట్టగానే ఆమె స్త్రీగా మారిపోయినట్టు చూపిస్తారు. మారిపోయినట్టు చూపించింది కాకుండా సినిమా పైత్యం ఏంటంటే అహల్య తల మీద రాముడు కాలు ఉంటుంది. అదొక దుర్మార్గమైన దుష్ట సన్నివేశం. అది అట్లా చూపించొద్దు. ఎందుకంటే అహల్య బ్రహ్మకి పుట్టిన కూతురు. ఆమె గౌతముడి లాంటి ఒక మహర్షికి భార్య. ఆమె గురుపత్ని. రాముడికి గౌతముడు కూడా ఒక గురువు లాంటివాడు. ఆయనకు గురుపత్ని. అంటే గురుపత్ని పాదాలు రాముడు దండం పెట్టుకోవాలి, కానీ రాముడి పాదాలకి అహల్య దండం పెట్టకూడదు అనమాట. మన సినిమాల్లో ఏమవుతుందంటే రాయినైనా కాకపోతే నీ రామపాదం సోకగా లాంటి పాటలు రాయడం వల్ల ఏమవుతుందంటే ఈ అహల్యాదేవి రాయిగా పడింది అనే ఒక భ్రమ కూడా ఉంది. అది కూడా వాల్మీకి రామాయణంలో లేదు. ఇంద్రుడి వచ్చినవాడు గౌతముడి రూపంలో వచ్చినవాడు ఇంద్రుడు అని తెలిసి కూడా అహల్యాదేవి ఒక క్షణం పాటు లొంగిపోతుంది. అంటే కామానికి లొంగిపోయి అతడితో తప్పు చేస్తుంది. ఆ తప్పు చేసిందనే విషయం గౌతముడికి తెలిసినప్పుడు గౌతముడు ఆమెకు శాపం ఇవ్వలేదు. పాతివ్రత్య భంగం జరిగింది కాబట్టి ఆమె చేసిన తప్పుకు శిక్ష విధిస్తాడు. శిక్ష విధించి నువ్వు రూపం లేకుండా ఇదే ఆశ్రమంలో పడుందో కానీ, అంటే గాలి దుమ్ము ధూళి మాత్రమే పీలుస్తూ కొన్ని వేల సంవత్సరాలు ఇక్కడే పడుండు అని చెప్తాడు.
విష్ణువు రాముడి రూపంలో ఈ ఆశ్రమంలో కాలుపెట్టిన రోజు నీకు రూపం వస్తుంది అని చెప్తాడు. కాబట్టి విశ్వామిత్రుడి వెంట రాముడు వచ్చినప్పుడు ఆ ఆశ్రమంలో కాలుపెట్టగానే అహల్యాదేవి అక్కడ ప్రత్యక్షం అవుతాడు. ఈ రాయి కథ లేదు. సో మరి గౌతముడు ఇక్కడ మళ్ళీ ఫెమినిస్టులతో కొంత ఒక సమస్య ఉంటుంది. అహల్యాదేవి ఇంద్రుడితో తెలిసి కూడా తప్పు చేసినంత మాత్రాన గౌతముడు ఎవరు శాపం ఇవ్వడానికి అంటే, ఈమెకు శాపం ఇచ్చిన గౌతముడు వెళ్ళి మళ్ళీ ఇంకో స్త్రీతో ఉండలేదు. ఈమె ఎన్ని వేల సంవత్సరాలు ఒంటరిగా ఉందో ఆయన అన్ని వేల సంవత్సరాలు ఒంటరిగా ఉండి ఆయన తపస్సు చేసుకున్నాడు. తపస్సు చేసుకొని ఎప్పుడైతే రాముడు వచ్చిన తర్వాత అహల్యాదేవికి రూపం వచ్చిందో వెంటనే గౌతముడు హిమాలయ పర్వతాల నుంచి తన మానసిక శక్తితోని వచ్చి అక్కడ ప్రత్యక్షమవుతాడు. వచ్చి ప్రత్యక్షమయ్యి అహల్య గౌతములు ఇద్దరు రాముడికి ఆశీర్వచనం చేసి, అంతకాలం శపించి గౌతముడైతే అహల్యని వదిలిపెట్టి దూరంగా ఉన్నాడో ఆయన ఆమెని స్వీకరిస్తాడు. ఇది ఎవరు చెప్పారు, మళ్ళీ సగం స్టోరీ చెప్తారు. గౌతముడు శపించిండు అన్నంత వరకే మనకు తెలుస్తుంది. కానీ ఆ వేల సంవత్సరాల తర్వాత కూడా ఆమెకు ఎప్పుడైతే శాప విమోచనం జరుగుతుందో వెంటనే అహల్యని ఆయన స్వీకరించాడు. ఆమె మీ పట్ల ఎటువంటి భేదభావం కానీ చులకన భావం కానీ చూపించలేదన్నమాట. ఆ తర్వాత అహల్యాదేవికి రాముడు పాదాలకు నమస్కారం చేయడంతో ఆ సన్నివేశం ముగుస్తుంది. ఇక అన్న, అయితే ఇప్పుడు రామాయణం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మరికొన్ని మాటలు మనం చాలా ఎక్కువగా వింటున్నాం. అంటే మంచిగా కంటే కూడా చెడుగా అనేది. ఎందుకంటే రాముడు అంటే చిన్న పూర్వం దగ్గర నుంచి అది అలవాటు అయిపోయింది బాగా. రాముడు ఏది ఐ వాంట్ బ్యాడ్ బాయ్స్ అని చెప్పేసి, నాకు రాముడు లాంటి వద్దు, రావణుడు కావాలని చెప్పేసి ఆడపిల్లల పాటలు వస్తూ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం డైలాగ్, సినిమాలో కొన్ని డైలాగులు వస్తుంటాయి. నేను ఇది రాముడు సీతమ్మ వారిని అగ్నిప్రవేశం చేయించిండు, నువ్వు అట్లా కాదు, నేను ఇట్లా కాదు అంటే చివరికి రాముడు చేయించింది కానీ నేను అట్లా కాదు అని చెప్పేసి ఏదో సెంటిమెంట్ ఐంటిమెంట్లో పోస్తూ ఉంటారు డైలాగులు. అక్కడ కూడా రాముడు అగ్నిప్రవేశమే రెండు హైలైట్ అవుతూ ఉంటాయి. రాముడి మీద ఉన్న అన్న ఆరోపణలో రెండు అతిపెద్ద ఆరోపణలు ఏంటంటే సీతాదేవిని అగ్నిప్రవేశం చేయించిండు, సీతాదేవిని పంపించిండు. ఈ రెండు చాలా పెద్ద ఇవి. అగ్నిప్రవేశం గురించి ఫస్ట్ చూద్దాం. అగ్నిప్రవేశం సీతాదేవిని రాముడు చేయించిండనే దానికంటే అసలు ఆ సన్నివేశం దగ్గరికి వెళ్ళేదానికంటే ముందు సీతాదేవిని రావణాసుడు అపహరించాడు కదా. అపహరించినప్పుడు రాముడి కాలంలో రాముడు ఏకపత్ని వ్రతుడు తప్ప రాముడితో పాటు ఉన్న మిగతా వాళ్ళందరికీ ఒక్కరే భార్యలు ఉన్నారని లేరు. దశరథుడికే 3 భార్యలు కదా. అట్లా రావణాసుడికి అయితే బోలెడు మంది భార్యలు, వేలాది మంది ఉన్నారని మనం మాట్లాడుకున్నాం. కాబట్టి బహుభార్యత్వం అనేది అప్పటి కాలం రాజులకి చాలా సర్వసాధారణ విషయం. మరి రాముడు రావణాసురుడు సీతను ఎత్తుకుపోయిండని చెప్పిన తర్వాత అగ్ని పరీక్ష చేయబోతున్నాడు కదా. రావణాసురుడు చెర నుంచి బయటకు వచ్చిన తర్వాత రాముడు సీతాదేవిని అగ్ని పరీక్షకు గురి చేసే అంతా చెడ్డవాడని కదా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి చెడ్డవాడు సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోయిన వెంటనే 2 రోజులు ఆలోచించుకొని హ్యాపీగా తిరిగి అయోధ్యకి వెళ్ళిపోతే అక్కడ ఇంకెవరైనా దొరికేవాళ్ళు కదా. రాముడు అజానుబాహుడు అని చెప్తాం కదా, అరవింద దళాయతాక్షుడు అని చెప్తాం కదా. అంత గొప్ప రాజు, పైగా అయోధ్య సింహాసనానికి అధిపతి కూడా. ఆయన తలుచుకుంటే ఇంకో 10 మంది 20 మంది భార్యలు దొరికేవాళ్ళు కదా. మరి ఎందుకు ఆ రాళ్ళు రప్పళ్ళలో పడి పోయి వానరులతో సఖ్యం చేసి వాలిని చంపి సుగ్రీవుడితో ఫ్రెండ్షిప్ చేసి హనుమంతుడు సహాయం తీసుకొని సముద్ర లంఘనం చేసిన తర్వాత అక్కడ సీతాదేవి ఉందని దొరికించిన తర్వాత కష్టపడి వారధి కట్టి ఇవన్నీ ఎందుకు చేసినట్టు రాముడు? కాబట్టి సీతాదేవి మీద రాముడు అనే భర్తకి, ఇది జాగ్రత్తగా వినాలి, సీతాదేవి అనే భార్య మీద రాముడు అనే భర్తకి తీవ్రమైన ప్రేమ ఉంది, అందులో డౌట్ లేదు. ఉంది కాబట్టే మన గోదావరి, మన ఖమ్మం జిల్లాలో ఉన్న పంచవటి దగ్గర నుంచి, లేదంటే నాసిక్ నుంచి శూర్పణఖ ముక్కుచెవులు కూసే దగ్గర మహారాష్ట్రలో ఉన్న నాసిక్ దగ్గర అక్కడ సీతాదేవి అపహరణ జరిగితే, మహారాష్ట్రలో కానీ మన తెలంగాణ ఖమ్మంలో కానీ సీతాదేవి అపహరణ జరిగింది అనుకుంటే సౌత్ ఇండియా మొత్తం ప్రయాణించండి కాలు మీద. ఏది కర్ణాటకలో ఉన్న కిష్కిందకి, శబరిమలలో ఉన్న శబరిమాత దగ్గరికి, ఇట్లా అంతా పోయి సముద్ర తీరం పోయి వారధి కట్టి అక్కడ పోయి రావణాసుడితో తీవ్రమైన యుద్ధం చేసి సీతాదేవిని బయటికి తెచ్చుకున్నాడు. ఎవరు? రాముడు అనే భర్త. రాముడు అనే భర్త పాత్ర అక్కడితో అయిపోయింది. ఒకసారి సీతాదేవి రావణాసుడు చెర నుంచి బయట వచ్చిన తర్వాత సీతాదేవికి ఏం చెప్తాడంటే రాముడు, అగ్ని పరీక్ష చేయి, నీ పవిత్రతను నిరూపించుకొని ఎక్కడ చెప్పలేదు. రాముడికి అసలు అటువంటి అవసరమే లేదు. ఇప్పుడు మాట్లాడేది ఎవరంటే రావణుడు అనే భర్త కాదు, రాముడు అనే రాజు, రాముడు అనే క్షత్రియుడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను నా క్షత్రియ ధర్మంలో భాగంగా ఒక స్త్రీకి అన్యాయం జరిగింది కాబట్టి రావణాసుడు ఆమెను ఎత్తుకుపోయి చెరలో పెట్టుకున్నాడు కాబట్టి నేను వాడిని చంపి శిక్షించిన. అది నా క్షత్రియుడిగా నా ధర్మం, క్షాత్రధర్మం. అది నేను నిర్వర్తించేసినాను. ఇప్పుడు నీకు విముక్తి దొరికింది. ఇప్పుడు నువ్వు ఎవరితోనైనా వెళ్ళొచ్చు, లక్ష్మణుడితో కానీ
విభీషణుడితో కానీ వాలితో సుగ్రీవుడితో కానీ నీకు ఎవరు నచ్చితే వాళ్ళతో వెళ్ళొచ్చు అని చెప్తాడు. ఈ మాట కొంచెం మనసుకు చివుక్కుమంటుంది, సీతాదేవి మీద మనకున్న గౌరవం కొద్ది. కానీ ఆనాటి సామాజిక పరిస్థితులు గమనిస్తే విభీషణుడు రావణాసుడు చనిపోయిన తర్వాత లంకకు అధిపతి అవుతాడు కదా, విభీషణుడి భార్య అవుతుంది మండోదరి. మండోదరిని విభీషణుడు పెళ్లి చేసుకుంటాడు. అట్లనే సుగ్రీవుడు వాలి చనిపోయిన తర్వాత సుగ్రీవుడు సింహాసనం మీదకి ఎక్కుతాడు కదా, సింహాసనం మీదకి వచ్చిన తర్వాత వాలి భార్య తార ఎవరైతే ఉంటుందో అంటే వదిన, ఆమెని సుగ్రీవుడు పెళ్లి చేసుకుంటాడు. అప్పటి కాలంలో అటువంటి ఆచారాలు ఉండేవి, ఇప్పుడు లేవు కాబట్టి అప్పుడు దాన్ని తప్పుపట్టడానికి లేదు, కొన్ని మారుతూ వస్తాయి కదా. కాబట్టి రాముడి కాలంలో అవి ఉండేవి కాబట్టి నువ్వు వీళ్ళల్లో ఎవరినైనా ఎంచుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు అనమాట. చెప్పినప్పుడు సీతాదేవి చాలా దుఃఖించి, అప్పుడు ఆ దుఃఖంలోంచి ఆమె ఏం చెప్తుందంటే ఈ మంట పేర్చండి, నేను అందులో దేహత్యాగం చేసేస్తానని చెప్తుంది అనమాట. సీతాదేవి అగ్ని ప్రవేశం సీతాదేవి తీసుకున్న నిర్ణయం, రాముడు తీసుకున్న నిర్ణయం కాదు. సో సీతాదేవి అగ్నిలో ప్రవేశిస్తుంది. అగ్నిదేవుడు సీతాదేవిని తీసుకొచ్చి ఈమె అగ్ని పునీత, ఈమెకి ఎటువంటి దోషం అంటలేదు, సీతాదేవి మహాపతివ్రత, రావణాసురుడి చెరలో ఉన్నప్పటికీ ఈమె మనసు నీ మీదే ఉంది అని రాముడికి చెప్తాడు. దీనివల్ల జరిగిన మంచి ఏంటంటే సీతాదేవిని ఒకవేళ రావణాసురుడి దగ్గర నుంచి రాగానే రాముడు తీసుకొని వెళ్ళిపోయి ఉంటే ఇప్పుడున్న రాముడి వ్యతిరేక బ్యాచ్ అంతా ఏం చెప్పేటోళ్ళు అంటే రావణాసురుడి చెరలో ఉన్న సీతాదేవిని స్వార్థంతో తీసుకెళ్ళిపోయిండు, రాముడు రాజుగా ఫెయిల్ అయ్యిండు అనేవారు. ఇప్పుడు భర్తగా ఫెయిల్ అయ్యిండు అంటున్నారు. భర్తగా ఫెయిల్ అయినా పర్లేదు, రాజుగా ఫెయిల్ అవ్వద్దు కదా. అందుకని రాముడు అనే రాజు ఏం చేసిండంటే ఆమెను అగ్ని పరీక్షకి వెళ్ళేలాగా చెప్పి అటువంటి పరిస్థితులు కల్పించిండు. అగ్ని పరీక్షలో పాస్ అయిన సీతాదేవి ఏంటి తన పతివ్రతను నిరూపించుకుంది. ఆ అగ్ని పరీక్ష ఆ రోజు జరగకపోయి ఉంటే ఈ రోజు వరకు సీతాదేవికి ఇంత గొప్పతనం ఉండేది కదా. రాముడు తన మీద నిందపడ్డా సరే సీతాదేవికి పవిత్రతని పాతివ్రత్యాన్ని వచ్చే విధంగా చరిత్రలో సీతాదేవి పేరు నిలబడిపోయేలాగా చేసినాడు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి ఇప్పుడు అడవులకు పంపించడం గురించి, ఈ అడవులకు పంపించడం అనే దాంట్లో మనం ఒక ఫస్ట్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శంభూకుని వధించిండు అనేది, సీతాదేవిని అడవికి పంపించిండు అనేది, ఇవన్నీ ఉత్తరకాండలో ఉన్నాయి. బాలకాండ నుంచి మొదలుపెట్టి యుద్ధకాండ వరకు 6 కాండాలతో వాల్మీకి రామాయణం రాశారు. నారదుడు చెప్పిన సంక్షిప్త రామాయణంలో కూడా రాముడు పుట్టాడు, సీతాదేవిని పెళ్లి చేసుకున్నాడు, రావణాసుడిని సంహరించాడు అనేది రామాయణం, ఈ సంక్షిప్త రామాయణం. తర్వాత యుద్ధకాండ దగ్గర రావణాసుడిని సంహరించి పుష్పక విమానంలో వచ్చి పట్టాభిషేకం జరిగిపోయిన తర్వాత దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ అని చెప్పేసి ఒక శ్లోకం ఉంటుంది. అంటే 11,000 సంవత్సరాల పైగా రాముడు రాజ్యపాలన చేశాడని వాల్మీకి యుద్ధకాండ చివరిలో చెప్తాడు. ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే ఈ రామాయణం ఎవరైతే చదువుతారో వాళ్ళ కుటుంబ సౌఖ్యము, సంతానం కలుగుతుంది, పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది అని పెద్ద ఫలశ్రుతి ఉంటుంది. ఎప్పుడైతే ఫలశ్రుతి వస్తుందో ఆ పుస్తకం అక్కడితో అయిపోయింది అనేది మన సంప్రదాయం. విష్ణు సహస్రనామం చివరిలో ఫలశ్రుతి ఉంటుంది, లలితా సహస్రనామానికి ఉంటుంది. యుద్ధకాండలో ఫలశ్రుతి ఉంది అంటే అర్థం ఏంటి? వాల్మీకి రామాయణం అక్కడికి అయిపోయింది అని అర్థం. ఉత్తరాఖండ ఎక్కడి నుంచి వచ్చింది మరి అంటే ఉత్తరాఖండ తర్వాత వాళ్ళు ఎవరన్నా జోడించి ఉండాలి అనే ఒక వాదన ఉంది. ఓకే, అయితే కాదు వాల్మీకి రాసిండని కూడా చెప్తున్నారు. సామవేదం షణ్ముఖ శర్మ లాంటి చాగంటి లాంటి వాళ్ళు కూడా ఉత్తరాఖండ కూడా వాల్మీకిదే అని చెప్తున్నారు. వీళ్ళు కరెక్ట్ అవ్వచ్చు, లేదంటే కల్పితం అని చెప్పే వాళ్ళు కూడా కరెక్ట్ అవ్వచ్చు. కానీ ఉత్తరాఖండలో కొన్ని అసంబద్ధమైన విషయాలు అయితే అక్కడక్కడ కనిపిస్తుంటాయి. రావణాసురుడి వంశచరిత్ర అంతా మనకు ఉత్తరాఖండలో వస్తుంది. ఓకే, ఫస్టే రావణాసురుడు చనిపోయింది కదా, ఏ రైటర్ అయినా సరే తర్వాత ఆయన వంశచరిత్ర చెప్పాల్సిన అవసరం ఏముంది? అంటే ఇది తర్వాత ఎవరో యాడ్ చేశారనైతే కొంతవరకు అనిపిస్తుంది. సరే అట్లా కాదు, వాల్మీకే రాసిండు అనుకుందాం. అప్పుడు కూడా సీతాదేవిని అడవికి పంపించడం తప్ప గొప్ప. మళ్ళీ నేనేం చెప్తున్నానంటే సీతాదేవిని అడవికి ఎవరు పంపించారు? రాముడు అనే రాజు పంపించాడు. ఎందుకు పంపించాడు? ఆ దేశంలో ఉన్న ఒక పౌరుడు ఎత్తి చూపించాడు. సీతాదేవి వాడి భార్యతో గొడవ పడుతూ వాడు ఏమంటాడంటే నేను రాముడు లాంటి వాడిని కాదు, ఎక్కడో ఉండొచ్చేసిన సీతాదేవిని నేను తెచ్చుకోలేదు, అంటే సీతాదేవిని తెచ్చుకొని భార్యగా ఉంచుకున్నట్టుగా నేను అట్లాంటి వాడిని కాదని వాడు అంటాడు తాగిన మత్తులో. సంథింగ్ కల్పితం ఉంటుంది. ఉత్తర రామాయణంలో ఇంకో విధంగా ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి. మొత్తానికైతే ఒక పౌరుడు ఆయన మీద ప్రశ్న లేవనెత్తినప్పుడు నైతికంగా రాముడు ఏం చేయాలి? ప్రజాస్వామ్యం అయితే పదవి వదిలేసి వెళ్ళిపోవచ్చు, రాజీనామా చేస్తున్నా అనొచ్చు. అప్పుడు కూడా రాజీనామా చేసేటోళ్ళు లేరు మన దగ్గర. ఎన్ని కుంభకోణాలు వచ్చినా, ఎన్ని సెక్స్ స్కాండల్ వీడియోలు వచ్చినా నిస్సిగ్గుగా కొనసాగుతున్నారు. కానీ రాముడి కాలంలో రాముడు వేరు. ఆయన ఒక మార్గదర్శిగా ఉండడానికి, మానవులందరికీ ఆదర్శంగా ఉండడానికి వచ్చిన వ్యక్తి. తాను తప్పు చేస్తే మనుషులందరూ తప్పు చేస్తారు. కాబట్టి తప్పు చేయొద్దు అంటే ఆదర్శంగా ఉండాలి. ఈ ఆదర్శంగా ఉండాలనుకున్న ఇప్పుడు ఒక స్కూల్ టీచర్ ఉంటాడు. స్కూల్ టీచర్ చినిగిపోయిన జీన్స్ వేసుకొని పిచ్చిరాతలతో ఉన్న టీషర్ట్ వేసుకోవడము, జుట్టుకు రంగు వేసుకోవడము, ఇక్కడంతా కటింగ్ చేసుకోవడం, అట్లాంటి స్టైల్ చేస్తే ఎట్లుంటుంది?
అంటే ఒక టీచర్ ఒక పద్ధతిలో ఉండాలి, డీసెంట్గా ఉండాలి. అదే ఒక సినిమా హీరో అయితే ఏ విధంగా అయినా ఉండొచ్చు. ఈ విధంగా ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క ఔచిత్యం ఉంటుంది. అట్లా రాముడు రాజుగా ఉన్నాడు, భర్తగా ఇంపార్టెంట్ కాదు, రాజు అనేది ఇంపార్టెంట్ అక్కడ. కాబట్టి రాజుగా ఉన్న రాముడు ఏం చేసిండంటే తన మీద ప్రశ్నలు ఏవనెత్తాడు ఒక పౌరుడు కాబట్టి ఆ పౌరుడికి జవాబుదారితనంతో రాముడు ఏం చేశాడంటే సీతాదేవిని అడవికి పంపించేశాడు. అడవికి పంపించిన తర్వాత అక్కడ పిల్లలు పుట్టడము, తర్వాత రావడము, అదే మన సినిమాలో లవకుశులకి రాముడికి యుద్ధం జరిగినట్టు చూపిస్తారు కదా, అది కూడా ఉత్తరాఖండలో లేదు. పిల్లలతో రాముడు యుద్ధం చేయలేదు. తన పిల్లలను గ్రహించిన తర్వాత సీతాదేవి భూమిలోకి వెళ్ళిపోతుంది, రాముడు సరయూ నదిలోకి వెళ్ళిపోతాడు. తర్వాత లవకుశులకి రాజ్యం పంచించడంతో మళ్ళీ కొత్త రాజ్యం మొదలవుతుంది అన్నమాట. కాబట్టి సీతాదేవిని వనవాసానికి పంపించడంలో ఉన్న చాలా సింపుల్ సమర్థన ఏంటంటే రాముడు అనే రాజు తను కూర్చున్న సింహాసనానికి, తను కూర్చున్న పదవికి న్యాయం చేయడం కోసం తన భార్యనైనా ఉపేక్షించలేదు అనేది ఇంపార్టెంట్. ఓకేనా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. బేసిక్గా ఇట్లాంటి అంటే రామాయణం పైన కావచ్చు, మన పురాణ ఇతిహాసాల పైన అంటే మనం తక్కువ చదువుతాం కాబట్టి, మనం ఇన్ సెన్స్ ఎవరైతే ధర్మం అని మనం మాట్లాడుతున్నామో ఇట్లాంటి మనం చాలా తక్కువ తెలుసుకుంటాం, తక్కువ చదువుతాం కాబట్టి. అండ్ దీనిపైన నార్మల్గా భారతీయం సత్యవాణి గారితో నేను గతంలో మనం లైఫ్ ఎట్ 360 ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు వారు ఒక మాట చెప్పారు. ఏంటంటే కన్వర్షన్స్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు క్రైస్తవులు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు చాలామంది అనేవారట, అమ్మ మమ్మల్ని ఫస్ట్ ఏం చేస్తారంటే తీసుకుపోయి రామాయణము, మహాభారతము వీటన్నిటిని చదివిస్తారు మమ్మల్ని అని చెప్పేసి. ఎందుకు చదివిస్తారు అంటే చదివిన తర్వాత మాకు ఇన్ని డౌట్లు వస్తాయి, ఆ డౌట్లకు ఇంకో 10 డౌట్లు వాళ్ళు ఎక్స్ట్రా పెట్టేసి ఇది ఇట్లయింది, అది అట్లయింది, అట్లా చూసిర్రా ఇంత అట్లున్నది అని చెప్పి వాళ్ళకి అసలు దీనిపైన ఇంట్రెస్ట్ పోయేలాగా చేస్తారు అని చెప్పేసి. సో మనకు పూర్తిగా మన చరిత్ర గురించి తెలియకపోతే ఖచ్చితంగా ఇది మన చరిత్రనే. మన చరిత్ర గురించి మనకు పూర్తిగా తెలియకపోతే ఏమవుతుంది అంటే ఎవడొచ్చి ఏది పడితే అది రాస్తాడు ఇది నీ చరిత్ర అని. దాన్నే మన నెక్స్ట్ తరాలు, నెక్స్ట్ జనరేషన్స్ చదువుతూ ఉంటాయి, వాటినే పాటిస్తుంటాయి. సో మనదేం లేదు అనుకుంటారు. ఈ శ్రీరామనవమి ముందు కొన్ని విషయాల గురించి మేము మాట్లాడాలి ఖచ్చితంగా అనుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి. ఖచ్చితంగా దీనిపైన మనం చాలా పెద్ద డిబేట్ చేయబోతున్నాం అతి త్వరలో చేద్దాం. ఎందుకంటే మన పురాణ ఇతిహాసాల గురించి మనకు ఖచ్చితంగా తెలియాలి. ఎవడైతే తప్పుగా మాట్లాడతారో వాడిని గూబ పగలగొట్టేలాగా మన దగ్గర ఆ శాస్త్రం ఉండాలి, నార్మల్ వ్యక్తులకు కూడా ఉండాలి. రాముడు, కృష్ణుడు, రామ్ గోపాల్ వర్మ లాంటి అయితే గణపతిని కూడా వదిలిపెట్టలేదు. కాబట్టి హిందూ సమాజానికి సంబంధించిన అవతార పురుషులు, దేవుళ్ళు, గురువులు, స్వామీజీలు అందరి మీద ప్రశ్నలు లేవనెత్తడమే పని అయిపోయింది. కాబట్టి మనకున్న ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న ఏకైక మార్గం ఏంటంటే ఎవరైతే ప్రశ్నలు లేవనెత్తుతున్నారో వాళ్ళకి సమాధానాలు ఇవ్వడమే. కాబట్టి ఇదే పనిగా మనము మన పురాణాలు, ఇతిహాసాల్లో ఉన్న నిజమైన అంతరార్థాలని చెప్పడం అనేది మన కనీస బాధ్యత. ఎస్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.